1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ ప్రచార రీత్యా 90 రోజుల వ్యవధిలో 35,000 కిలోమీటర్లు ప్రయాణించారు. అది ఒక ప్రపంచ రికార్డుగా అభివర్ణిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వానికి ఎన్టీఆర్ నాయకత్వం వహించారు. 1940ల్లో కుటుంబానికి అండగా ఉండటం కోసం విజయవాడలో హోటళ్లకు ఎన్టీఆర్ పాలు పోసేవారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర 40 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకున్నారు. ఆయన 17 సినిమాలలో శ్రీకృష్ణుడి వేషం వేశారు. దేవాలయాలలోని పూజారులుగా బ్రాహ్మణేతరులకు కూడా అవకాశం కల్పించిన ఘనత ఎన్టీఆర్ది. న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి మైమర్చిపోయిన ఎన్టీఆర్ హైదరాబాదులో హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు మొదలుపెట్టారు. శ్రీమద్ విరాట్ పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలోని ఒక సీన్ని కట్ చేయాలని సెన్సార్ బోర్డు పట్టుబడితే కోర్టుకు వెళ్లి 3 ఏళ్ల తర్వాత కేసు గెలిచి సినిమాను విడుదల చేసుకున్నారు. 1987 హర్యానా ఎన్నికల్లో దేవీలాల్కు మద్దతుగా ప్రచారం చేయడానికి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లారు. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా దేవీలాల్ ఆ ఎన్నిక గెలిచి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. తెలుగు సాంప్రదాయానికి ప్రాధాన్యమిచ్చే ఎన్టీఆర్ మాజీ ప్రధాని పివి నరసింహారావు తన ఇంటికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళి చెంబుతో కాళ్ళు కడుక్కుని నీళ్ళిచ్చి లోపలికి తీసుకొచ్చారు. ఇంటికి విందుకు వచ్చిన అతిథులకు ఎన్టీఆర్ స్వయంగా వడ్డించేవారు. ఎన్టీఆర్ కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి లాంటి పురాణ పాత్రలు చేసిన సినిమాలో ఎడమ చేతితోనే ఆశీర్వదించేవారు. ఇదేంటి అని అడిగిన వారికి హృదయం ఉన్నది ఎడమ వైపు, పూజలలో భార్యను ఎడమ వైపే కూర్చోబెడతాం, మన మలినాల్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యే, ఎడమ భాగానికి ఉన్న ప్రాధాన్యత కుడి భాగానికి లేదు, అందుకే ఎడమ చేతితోనే ఆశీర్వదిస్తున్నాను అన్నారట.